నల్గొండ జిల్లా పెద్దపూర మండలం పలుగు తండాలో గిరిజన సంఘాల నేతలు పర్యటించి మైక్రో ఫైనాన్స్ బాధితుల వివరాలను సేకరించారు. బాలాజీ నాయక్, మధు నాయక్ అనే వ్యక్తులు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వందలాది గిరిజనులను మోసం చేసి కోట్లాది రూపాయల కుచ్చుటోపీ పెట్టారని నేతలు ఆరోపించారు. ఈ మోసంలో సింగర్ మంగ్లీకి కూడా సంబంధాలున్నాయంటూ గిరిజన సంఘాల ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం రేపుతున్నాయి. పేద గిరిజనుల వద్ద వసూలు చేసిన సొమ్ము ఎక్కడికి పోయింది, అందులో ఎవరెవరికి వాటాలున్నాయనే దానిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధితుడి నుంచి సేకరించిన వివరాలతో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మీరు డబ్బులు తీసుకురండి, ల్యాండ్ మీద పెట్టండి, మీకు ఏం ఇబ్బంది లేదని ఆ ఫోకస్ ల్యాండ్ ఎక్కడెక్కడో ఎవరితో చూపించి మా గార అధిక వడ్డీ ఆశతో మా హౌస్ లోన్ కానీ, క్రాప్ లోన్స్ కానీ, హౌసింగ్ లోన్ కానీ, గోల్డ్ లోన్ కానీ అది పెట్టి మేము డబ్బులు ఇవ్వడం జరిగింది సార్. చాలా మంది చనిపోయే పరిస్థితి వచ్చింది అండి. ఇవాళ గోల్డ్ ఇవాళ సీజ్ అవుతుంది, ఇవాళ హౌస్ లోన్ వాళ్ళు కట్టలేక, వాళ్ళ ఒత్తిడికి తట్టలేక ఇవాళ జనాలు చనిపోతున్నారు. కాబట్టి రేపు ఈ పరిష్కారం కాకుండా ఇంకా ఎంతమంది చావాల్సి వస్తుందో కొంచెం ప్రభుత్వం మమ్మల్ని చొరవ తీసుకుని వాళ్ళని పట్టుకొచ్చి మా బాధితులకు న్యాయం చేయాలని మనసారా కోరుకుంటున్నాను.